మొన్న పేపర్లో వచ్చింది, నేను చూశాను. సో ఈ సినిమా స్టార్టింగ్ నుంచి పాజిటివ్ అన్నది రిపోర్ట్స్ వస్తూనే వచ్చింది. ఎందుకో తెలీదు, ఆ ఒక నమ్మకంతో సంతోషంతో మేము హిట్ కొట్టబోతున్నామని మేము గ్యారంటీగా ఫిక్స్ అయిపోయాం. అనేక మంది మహిళల గురించి మాట్లాడాలంటే, ముఖ్యంగా తల్లిల గురించి మాట్లాడాలంటే, తల్లి అన్నది ఒక సాక్రిఫైస్. ప్రతి నిత్యం తన కొడుకు కోసం ఆరాటం ఆరాటం ఆరాటం. ఆ బిడ్డ సరి లేకపోయినా కూడా ఆ తల్లి ఆ బిడ్డని సరి అయిన దారిలో తీసుకొస్తుంది, చదివిస్తుంది, ఒక ప్రయోజకుడి చేస్తుంది, ఇన్ని చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డ రాంగ్ ట్రాక్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి పడే ఆరాటం ఎవరితో చెప్పుకుంటుంది? భర్త ఒక పక్కన తిడుతూ ఉంటాడు, ఏం చేస్తాం కొడుకు సరిలేడు అని ప్రతిరోజు తిడుతుంటే ఆ తల్లి, లేదండి నా కొడుకు మంచోడు అవుతాడు, తను తప్పు చేయడు, తను ఒక ప్రయోజకుడు అవుతాడని ఆ తల్లి భర్త దగ్గర చెప్పి ఆ బిడ్డకి నిత్యం ఒక సేవకురాలుగా, ఒక సపోర్టివ్గా, ఒక తల్లి అని కాదు ఒక ఫ్రెండ్గా ఆ తల్లి ఆ బిడ్డకి మంచి చెప్తూ ఉంది. అందుకే ప్రతి ఒక్క మహిళకి, తల్లులకి ఈ సినిమాని మేము డెడికేట్ చేయదలుచుకున్నాం, అంకితం చేయదలుచుకున్నాం. మేము యువకులు, నేను ఒక విషయం చెప్తాను, యువకులు మీ ఫ్రెండ్స్ కోసం మీరు త్యాగం చేస్తూ ఉంటారు, మీ గర్ల్ ఫ్రెండ్స్ కోసం త్యాగం చేస్తూ ఉంటారు, కానీ తల్లి కోసం ఎవరన్నా త్యాగం చేస్తుందా? ఈ సినిమా చూడండి, మీకు తెలుస్తుంది ఎంత త్యాగం చేశారో. అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్ అనేది, అతి కొత్తగా చాలా అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్. నేను రివీల్ చేయదలుచుకోలేదు, మీరే చూసి షాక్ అవుతారు, అంత గొప్పగా ఉంటుంది క్లైమాక్స్. ఇక ఎన్టీ రామారావు గారు మహానటుడు, మాకు ఇష్టమైన నటుడు. ఆయన చూసి నటన పరంగా ఎన్నో నేర్చుకున్నాం, ఆయన డిసిప్లిన్ నేర్చుకున్నాం.